శ్రోతలందరికీ కూడాను శ్రీశ్రవణం ఛానల్లో భాగవత కథలో దశమ స్కందానికి స్వాగతం. నిన్నటి కథలో మనం కాళిందుని మర్దనం గురించి చెప్పుకున్నాం. అయితే పరీక్షిత్తు మహారాజుకు వచ్చిన ఆ డౌట్ మనందరికి కూడా వచ్చుంటుంది. అంటే మనం ఈ కథ విన్నా కూడాను మరి మర్చిపోయి ఉండొచ్చు కూడాను కొంతమంది. ఒక్కసారి మళ్ళీ మనం రిమైండ్ చేసుకుందాం. ఈ కథలో కాళీయుడు అసలు ఆ ప్రాంతానికి వచ్చి ఎందుకు చేరుకున్నాడు అన్నది కదా మన పరీక్షిత్తు మహారాజు యొక్క క్వెషన్. అప్పుడు ఈయన శుకుడు ఇలా చెప్తున్నారనమాట. "ఓ పరీక్షిత్ మహారాజా! రమణక ద్వీపం అనే ఒక ద్వీపం ఉంది. ఆ ద్వీపంలో పాములు ఎక్కువగా ఉండేవి. ఆ పాములు రమణక ద్వీపంలో నివసించే మానవులను కాటేసి చంపుతూ ఉండేవి. పాముల బాధ నుండి రక్షించుకోవడానికి మానవులు ప్రతి నెల ఆ పాములకు ఆహారంగా గుడ్లు, పాలు, ఉపహారాలు తెచ్చి చెట్లు మొదల్లో పెట్టేసేవాళ్ళు. నాగులకు గరుడ పక్షులు శత్రువులు కదా! ఆ గరుడ పక్షులు రమణక ద్వీపంలో ఉండే పాములను ఎత్తుకుపోతూ ఉండేవి. వీరి బాధ నుండి తప్పించుకుని పాములు తమకు ప్రజలిచ్చిన ఉపహారాలతో ఒక వాటాను గరుడుడికి సమర్పించుకునేవి. ఇదిలా ఉండగా కద్రువ కుమారుడు కాళీయుడు అనే సర్పం మహాగర్విష్టి బలవంతుడు. నాకు 100 తలలు, ఆ తలకు కోరలు, కోరల నిండా విషం ఉంది. నన్నెవరేం చేస్తారు? అసలు ఈ గరుడుడెవరు? వీడికి వాటాలు ఇచ్చేదేంటి? వీడికి వాటా ఎందుకివ్వాలి నేను? అంటూ ఇవ్వడానికి నిరాకరించాడు. నిరాకరించేసరికల్లా మానవులు ఇచ్చిన ఉపహారాలన్నీ తానే తింటూ కాలం గడుపుతున్నాడన్న సంగతి గరుడుడికి తెలిసింది. కోపంతో ఊగిపోయాడు. కాళీయుడిని చంపేయాలని అనుకున్నాడు. రివ్వున ఎగురుతూ కాళీయుడు ఉన్న చోటకు వాలాడు. కాళీయుడు తన 100 పడగలను పైకెత్తి గరుడుణ్ణి కాటేశాడు. విషాన్ని చిమ్మాడు. కాళీయుని పడగ కాటు ఒంటి నిండా దట్టంగా ఈకలు ఉన్న గరుడుణ్ణి ఏమీ చేయలేకపోయాట. గరుడు తన రెక్కతోటి, అది ఎడమ రెక్కతోటి కాళీయుడిని ఒక్క బాదు బాదాడు. ముక్కుతో పొడిచాడు. ఆ దెబ్బకి కాళీయుడు అదిరిపోయాట. దిమ్మ తిరిగిపోయి భార్యాబిడ్డలతో సహా పారిపోయాడు. యమునా నదీ జలాల్లో దాక్కున్నాడు. యమునా నదీ జలాల వద్దకు గరుడు రాడని కాళీయుడికి తెలుసు. అదెలాగంటే ఒకసారి సౌభరి అనే మహాముని జలస్తంభన విద్యతోటి నీటి అడుగును తపస్సు చేసుకుంటున్నాడు. మనం చెప్పుకున్నాం గదా! అప్పుడు గరుడు అటు వెళ్తూ యమునా నదిలో ఈదుతున్న ఒక పెద్ద చేపను పట్టుకొని ఎగిరిపోయాడు. ఆ పెద్ద చేపకు పట్టిన గతి చూసి చిన్న చేపలన్నీ భయంతో వణికిపోయి ఏడవసాగాయి. అది చూశాడు సౌభరి. కారణం తెలుసుకున్నాడు. ఈ రోజు నుంచి గరుడు ఈ యమునా నదిలో ఉన్న చేపలను ముట్టుకుంటే వెంటనే చస్తాడని శాపం పెట్టాడనమాట. ఆ శాపం వీడికి హాయిగా ఉపయోగపడింది. ఎవరికి? మన కాళీయుడికి. చక్కగా వచ్చి ఆ నదీ జలాల్లో దాక్కున్నాడనమాట. ఆ నదీ జలాలు తనకి సేఫ్టీ అన్న విషయం తెలుసుకున్నాడు. కానీ దుర్మార్గులకు ఇక్కడ దాక్కున్నా ఏం చేసినా వాడు చెడు బుద్ధి వదలలేరు కాబట్టి శిక్ష అనుభవించాడు మన కృష్ణుడి చేతిలో. కృష్ణుడు కాస్త వాడి పడగల్ని మర్దించి అక్కడి నుంచి వెళ్ళగొట్టాడనమాట. కాళీయుడు వెళ్ళిపోగానే కృష్ణుడు యమునా నదీ జలాల నుండి క్షేమంగా బయటకు వచ్చాడు గదా! క్షేమంగా వచ్చిన చిన్ని కృష్ణుడిని చూసి యశోద, గోపబాలులు, గోపకాంతులు అందరూ కూడాను ఆనంద పరవశులయ్యారు. కృష్ణుడిని చూడగానే వారందరికీ పోయిన ప్రాణాలు మళ్ళా వచ్చినట్టయిందిట. అందరూ గట్టిగా కృష్ణుడిని కౌగిలించుకొని ఏడవడం మొదలుపెట్టారు. ఆనంద బాష్పాలనమాట. కృష్ణుడు క్షేమంగా తిరిగి రావడం చూసిన ఆవులు, దూడలు, పశువులు అన్నీ పరమానందం పొందేట. తలలను అటు ఇటు ఊపేస్తూ చెంగు చెంగుమని గెంతుతూ కృష్ణుడు చుట్టూతా తిరిగేస్తున్నాయట. అమ్మా యశోద, నీ పూర్వపుణ్య ఫలం చేత కృష్ణుడు కాళీని బారిన పడి కూడా తప్పించుకున్నాడు అంటూ బ్రాహ్మణులు కృష్ణుని దీవించారట. వారి దీవెనలను అందుకున్న నందుడు బ్రాహ్మణులకు గోవులను ధనాన్ని దానంగా ఇచ్చాడు. యశోద కృష్ణుని ఇంకా క్షణం కూడా వదిలిపెట్టాడట్లేత. మాటి మాటికి దగ్గర తీసుకుంటోంది. ఈలోపు సూర్యుడు కాస్త అస్తమించాడు. రాత్రి అయిపోయింది. చక్కగా వెన్నెలొచ్చింది. బృందావన వాసులు ఆకలి మరిచిపోయి యమునా నదీ తీరంలోనే ఆనందంగా ఆ రాత్రి గడిపేశారట. కాళీయుని ఉపద్రవం ముగిసిపోతుందనుకుంటే అదే రాత్రి మరొక ఉపద్రవం చుట్టుముట్టింది. ఆ అర్ధరాత్రి పెద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. యమునా తీరంలో ఉన్న ఎండిపోయిన చెట్లకు నిప్పంటేసుకుంది. ఆ చెట్ల కింద పడుకున్న పల్లెవాసులను అగ్ని చుట్టుముట్టింది. వారందరూ ఒక్కసారిగా లేచి గోలగోల అరవసాగారు. ఎవరు ఏం చేస్తున్నారో తెలియడం లేదు. అందరూ కృష్ణుడి వద్దకు పోయి కాపాడమని వేడుకున్నారు. కృష్ణుడు నేర్పుగా వారందరినీ ఆ అగ్ని ప్రమాదం నుండి రక్షించాడు. కృష్ణుణ్ణి బుద్ధి కుశలతకు బ్రజవాసులకి కడుపు నిండిపోయిందిట. వాళ్ళందరూ ఆయన్ని కీర్తించేస్తున్నారు అంటూ సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకి ఈ కాళీయ వృత్తాంతాన్ని పూర్తిగా చెప్పేశాడనమాట.
సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకు కృష్ణుడు ప్రళంబాసురుణ్ణి వధించిన వృత్తాంతాన్ని కూడా చెప్పదలుచుకున్నాడనమాట. ఆయన అది చెప్తున్నాడు. ప్రళంబాసుడి వృత్తాంతం. కాళీయుణ్ణి యమున నుండి వెళ్ళగొట్టిన తర్వాత అందరూ బృందావనానికి చేరుకున్నారు మహారాజా. అప్పుడు బలరాముడు, కృష్ణుడు గోపబాలుతో కలిసి ప్రతిరోజు ఆవులను సమీపంలో ఉన్న అడవిలోకి తీసుకెళ్లి మేపుకుంటూ, ఆటలాడుకుంటూ కాలం గడుపుతున్నారు. ఇంతలో ఎండాకాలం వచ్చింది. సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ ప్రచండంగా వెలిగిపోతున్నట్టు. కానీ కృష్ణుడి సమక్షంలో కృష్ణుని చల్లని చూపులతో గోపబాలులకు వసంతకాలంలో ఉన్నట్టుగా అనుభూతి చెందుతూ ఉండేవట. బృందావనం చుట్టూ ఉన్న అడవుల్లో సెలయేళ్లు పారుతున్నాయి. ఆ సెలయేళ్ల నుండి ఎగురుతున్న నీటి తుంపరులు సమీప ప్రాంతాలని చల్లబరుస్తున్నాయి. ఏపుగా పెరిగిన పచ్చిగడ్డి, పచ్చని చెట్లు, ఫలపుష్పాలతో నిండిన వృక్షాలు, వాటి మీద నుండి వచ్చే చల్లని స్వచ్ఛమైన గాలి ఎండాకాలంలో కలిగే సూర్యతాపాన్ని పోగొట్టేస్తున్నాయి. యమునా నది జలాల సమీప ప్రాంతాల్లో తడితడిగా బురదబురదగా ఉంచుతూ భూమిని చల్లబరుస్తున్నాయన్నమాట. ఆ వనంలో రకరకాల పక్షులు వింత వింత ధ్వనులు చేస్తూ ఎగురుతుంది. అటువంటి వనంలో కృష్ణుడు, బలరాముడు, గోపబాలుడు ఆవులను మేపడానికి వెళ్ళారు. ఆవులు మేస్తుంటే వీరందరూ ఆడుకుంటూ నృత్యాలు చేస్తూ సంతోషంగా ఉన్నట్ట. కృష్ణుడు మధ్యలో నిలబడి నృత్యం చేస్తుంటే గోపబాలురు చుట్టూ చేరి వేణువు మొదలగు వాద్యాలు వాయిస్తున్నారు. కొందరు పాడుతున్నారు, మరికొందరు లయబద్ధంగా చప్పట్లు కొడుతున్నారట. రాముడు, కృష్ణుడు రెట్టించిన ఉత్సాహంతో గిరగిరా తిరుగుతూ, ఎగురుతూ, దూకుతూ ఆడుకుంటున్నారు. వారంతా ఈ విధంగా ఆనందంగా విహరిస్తూ ఉంటే ప్రలంబుడు అనే రాక్షసుడు అక్కడికొచ్చాడు. వాడు గోపబాలుడి రూపం ధరించట. వీళ్ళలో ఒకళ్ళలాగా కలిసిపోయాడు. మెల్లిమెల్లిగా ప్రలంబుడు రాముడు, కృష్ణుడు ఆడుకుంటున్న చోటుకు చేరుకొని వారితో పాటు ఆడుకుంటున్నట్ట. ఈ విషయాన్ని కనిపెట్టేశాడు మన చిన్ని కృష్ణుడు. వాణ్ణి చంపాలంటే వాడితో స్నేహం చేయాలి. అందుకని ఏం చేశాట కృష్ణుడు గోపబాలుడి రూపంలో ఉన్న ప్రళంబాసుడి వద్దకు వెళ్ళి వాడితోటి స్నేహం చేశాడనమాట. అంటే వాడి దగ్గరికి వెళ్ళి ఐఎమ్ సో అండ్ సో, నువ్వెవరు అని ఇంట్రొడక్షన్ చేసుకుని మన ఇద్దరం ఆడుకుందామా అంటూ ఆట మొదలుపెట్టాట. వాణ్ణి తన జట్టులో చేర్చుకున్నాడు. నువ్వు నా టీంలో ఉండు అన్నట్ట. కృష్ణుడు తన వారందరినీ పిలిచాడు. ఒరేయ్ రండిరా, మనం ఒక ఆట ఆడదాం. మనం 2 జట్లుగా విడిపోదాం. ఒకదానికి నేను నాయకుడిని, మరొకదానికి బలరాముడు నాయకుడు. గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళ మీద ఎక్కాలి, ఓడిన వాళ్ళు గెలిచిన వాళ్ళని మొయ్యాలి. ఇది ఆట అని అన్నట్ట. అందరూ చప్పట్లు కొట్టి సరే ఆట మొదలుపెట్టారు. గెలిచిన వారు ఓడిన వారి మీద ఎక్కుతున్నారు, ఓడిన వారు గెలిచిన వారిని మోస్తున్నారు. అందరూ భాండీరకము అనే చెట్టు కిందకి చేరారట. ఒకసారి బలరాముని పక్షంలో ఉన్న సుధాముడు, వృషభుడు మొదలగు వారు గెలిచారు. కృష్ణుడు, ప్రళంబుడు ఓడిపోయారు. ఓడిపోయిన కృష్ణుడు సుధాముణ్ణి, భద్రసేనుడు వృషభుణ్ణి మోయడానికి సిద్ధమయ్యారన్నమాట. ఆ క్రమంలో గోపబాలుడి రూపంలో ఉన్న ప్రళంబాసురుడు ఎదుటి జట్టులో ఉన్న బలరాముణ్ణి తన మీదకి ఎత్తుకున్నాడు. అసలు ప్రళంబాసురుడు వచ్చింది కృష్ణుని చంపడానికి. కానీ కథ కాస్త అడ్డం తిరిగింది. బలరాముణ్ణి మోయాల్సొచ్చింది వాడికి. ముందు బలరాముణ్ణి చంపి తర్వాత కృష్ణుని పని పెడదామని అనుకున్నాడు ప్రళంబాసురుడు. బలరాముడికి తన మీద ఎక్కమని ఆజ్ఞాపించాడు. తన మీద ఎక్కమని పిలిచాట. బలరాముడు ప్రళంబాసురుడి మీదకి ఎక్కాడు. ప్రళంబాసురుడు కొంత దూరం మోసుకుంటూ వెళ్ళాట. క్రమంగా బలరాముడు కూడాను బరువు పెంచాడు. తన మీద ఎక్కిన బలరాముడు బరువు పెరగడంతో ప్రళంబుడు వేగంగా పరిగెత్తలేకపోయాడు. బలరాముడిని కిందకి దించి తన రాక్షస స్వరూపంతో నిలబడ్డాట. నిప్పు కణికవలే కణకళ్లాడుతున్న కళ్ళతోటి, భయంకరమైన కోరలతోటి వికృతంగా ఉన్న రాక్షసుని చూశాడు బలరాముడు. ఈరోజు వీడు నా పాలబడ్డాడని అనుకున్నట్టు గట్టిగా పిడికెలు బిగించాడు. తన శక్తినంతా చేతిలోకి తెచ్చుకుని పిడికెలతోటి బలంగా ప్రళంబుడి తల మీద మోదట. ఆ దెబ్బకి తల 2గా పగిలిపోయి నోటి నుండి రక్తం కారుతూ ఉందిట. ప్రళంబుడు పెద్దగా అరుస్తూ నేల మీద పడిపోయి గిలగిలా కొట్టుకుని మరణించాడు. బలరాముడు ఎక్కడికి పోయాడా అని వెతుకుతూ వచ్చాడు కృష్ణుడు. గోపాలుడు పరుగు పరుగున అక్కడికి వచ్చారు. చచ్చిపడి ఉన్న రాక్షసుని వాడి పక్కనే ఉన్న బలరాముడిని చూశారు. అమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నాడు. కృష్ణుడు మాత్రం చిరునవ్వు నవ్వుతూ నా పని నువ్వు చేసి నాకు పని భారం తగ్గించావు అన్నట్టుగా చూశాట. బలరాముడు కూడా చిరునవ్వు నవ్వుతూనే సమాధానం చెప్పాడనమాట. అందరూ బలరాముని చేతులతో పైకెత్తుకుని రాక్షసుని చంపినందుకు బలరాముడిని ప్రశంసించారు. అందరూ ఆవుల్ని తోలుకుంటూ సాయంత్రం సమయానికి మళ్ళీ ఇంటికి వచ్చేసారనమాట. ఈ రకంగా ప్రళంబాసురుడి వధ కూడా అయిపోయింది. అంటే ఒక్కొక్క రాక్షసుడిని ఎవరినెవరినైతే పంపాడో మన కంసుడు, వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళే
వీళ్ళిద్దరి చేతిలో చనిపోతున్నారనమాట. ఓ పరీక్షిత్ మహారాజా! ప్రతిరోజు కృష్ణుడు, బలరాముడు, గోపాలుడు ఆవులను తోలుకొని ఆ సమీప అడవిలోకి వెళ్లి ఆవులను మేపేవారు కదా! ఒకరోజు ఆవులు, పశువులు పచ్చిగడ్డి మేస్తూ దారి తప్పి దూరంగా ఉన్న ఇషికావనం అనే అడవిలోకి వెళ్ళిపోయాయి. ఆవులు ఎక్కడికి పోయాయో తెలియక కృష్ణుడు, బలరాముడు, గోపబాలురు వాటి కోసం వెతకడం మొదలుపెట్టారట. అసలు ఆవులు, ఈ పశువులు బృందావనంలో ఉన్న వారికి జీవనాధారం గదా! మరి అవన్నీ ఎక్కడికెళ్ళిపోయాయో తెలియట్లేదు. ఎంతసేపయినా దొరకట్లేదు. ఇంటికి తీసుకువెళ్ళకపోతే ఆవుల్ని పెద్దవాళ్ళు కోపడతారు. ఆవులు ఇచ్చే పాలు లేకపోతే పెరుగు, వెన్న, నెయ్యి ఏవీ రావు. ఎలారా భగవంతుడా! అంటూ అందరూ తలపట్టు కూర్చున్నారట. వారందరూ గోవుల పాదాల జాడలు పట్టుకొని వెతుకుతూ ముందుకెళ్ళిపోతున్నారు. పోగా, పోగా, పోగా పక్కనే ఉన్న అడవిలో వారికి ఆవులు కనబడ్డాయి. అందరికీ పోయిన ప్రాణాలు తిరిగొచ్చినట్టుగా అయ్యాయి. హమ్మయ్య! అనుకున్నారు. కృష్ణుడు, బలరాముడు, గోపబాలురు ఆవులను, పశువులను పేరు పేరున పిలుస్తూ అన్నిటిని ఒక చోటికి మళ్ళిస్తున్నారు. ఆ అడవిలో అంతా ఎండిపోయిన చెట్లున్నాయి. ఎండు చెట్లు ఒకదాంతో ఒకటి రుద్దుకోవడం వల్ల అగ్ని పుట్టేసింది. ఆ అగ్ని ఒక చెట్టు నుండి మరొక చెట్టుకి అలా అంటుకుంటూ మొత్తం వ్యాపించిపోయిందిట. కృష్ణుడు, బలరాముడు, గోపబాలుడితో సహా పశువులన్నీ మధ్యలో ఉండిపోయి అగ్ని చుట్టుముట్టింది. తప్పిపోయిన ఆవులు దొరికినందుకు సంతోషపడుతుంటే, ఇదేమిట్రా భగవంతుడా! అని అందరూ మళ్ళీ కలవరపడ్డారట. వాళ్ళందరూ అరుస్తున్నారు. ఓ కృష్ణ చూడవయ్యా! అగ్ని మనందరినీ ఆవుల్ని చుట్టుముట్టేస్తుంది. ఏమైనా ఉపాయం ఆలోచించు, రక్షించు, రక్షించు. ఎలాగో అలాగా కీర్తన సార్ రక్షించావు కదా! అలాగే రక్షించు అంటూ ఆయన వెనకాల పడ్డారు. ఒక్కసారి అందరూ కళ్ళు మూసుకోండి. నేను మంత్రం వేసి మంటలను మాయం చేసేస్తాను అన్నట్ట. వాళ్ళు అసలు కృష్ణుడిని ఎంతగా నమ్మేశారంటే, ఆ మాట చెప్పగానే ఇప్పుడు మన పిల్లలేమంటారు? ఛీ! అంత నాటకం ఏం లేదు అలాంటిది అని అంటారు కదా! కానీ వాళ్ళందరూ కృష్ణుడిని ఎంతగా నమ్మారంటే, 2 చేతులతోటి కళ్ళు గట్టిగా మూసేసుకున్నట్ట. మరి పంచభూతాల్ని సృష్టించిన పరమాత్మ, ఆ పంచభూతాల్లో ఒకటి అయిన అగ్నిని నోరు తెరిచి తన యోగశక్తితోటి తనలోకే లాగేసుకున్నాడు. దావానలం అంతా కృష్ణుడి నోట్లోకెళ్ళిపోయింది. ఇప్పుడు అందరూ కళ్ళు తెరవండి అన్నట్ట. గోపబాళ్ళందరూ కళ్ళు తెరిచారు. ఆశ్చర్యంగా చుట్టూ చూశారు. అంతకు ముందు అడవిని దహిస్తున్న అగ్ని మచ్చుకు కూడా కనబడలేదట. అంతా ప్రశాంతంగా ఉంది. పైగా తాము, ఆవులు అంతకుముందు ఆడుకుంటున్న బాండారీకం వృక్షం ఉందే అక్కడే ఉన్నట్ట. అందరూ ఆనందంతోటి చప్పట్లు కొట్టారు. సాయంకాలం కృష్ణుడు, బలరాముడు, గోపబాలుడు అందరూ మళ్ళీ తమ తమ పశువుల్ని తీసుకుని ఇంటికెళ్ళిపోయారు. జరిగిన విషయం తెలుసుకున్న బృందావన వాసులు కృష్ణుడు, బలరాముడు, గోపబాలుడు, గోవులు క్షేమంగా చేరారని చూసి ఆనందపడ్డారట. ఈ రకంగా కృష్ణుడు దావానలమును పానం చేసిన విధానాన్ని కూడా వినిపించేశాడు మన సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకి. ఇది ఎలా జరిగింది అని మనందరికీ అనుమానం రావచ్చు. ఒక నాటకంలో పెద్ద ఆఫీసరు నౌకరు వేషం వేశాడనుకుందాం. అంతగా పాత్రలో లీనమైపోయాక నౌకరుగా నటిస్తున్న ఆయన ఉన్న ఆఫీస్‌లో అప్పుడప్పుడు తొంగి చూస్తూ తన అహం ప్రదర్శిస్తుంటాడు. అంతలోనే తాను నౌకరు పాత్ర వేస్తున్నానని తెలుసుకొని నౌకరుగా మారిపోతుంటాడు. అంటే నిజ జీవితంలో ఆఫీసరు, నాటకంలో నౌకరు. కానీ పాత్రని చూడండి ఎంత చక్కగా పోషిస్తున్నాడో. అదే విధంగా మన కృష్ణుడు కూడాను అక్కడ పాత్ర ఏమిటి? గోపబాలుడిలా ఉండడం. కానీ నిజానికి సర్వాంతర్యామి ఆయన. ఈ రకంగా ఆయన వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు కష్టాలొచ్చినప్పుడు పరమాత్మగా మారిపోయి కష్టాన్ని తొలగిస్తున్నాడు. మళ్ళీ అమాయకుడుగా మారిపోయి వాళ్ళతో పాటు ఆడుకుంటున్నాడనమాట. దాన్ని మన వ్యాస భగవానుడు చక్కటి శ్లోకంలో ఆయన దాన్ని పెట్టారనమాట. ఏవం నిగూఢత్వగతిః స్వమాయయా గోపాత్మజత్వం చరితైర్విడంబయన్ రేమే రమాలాలిత పాదపల్లవో గ్రామ్యైః సమం గ్రామ్యవధి సచేష్టితః. పరమాత్మ తన మాయాశక్తితోటి తన శక్తిని నిగూఢంగా ఉంచి కృష్ణుడికి, గోపాలునికి తన తోటి గోపబాలుల మాదిరిగా ప్రజల్లో తిరుగుతున్న వాడితో ఆడుతూ పాడుతున్న అప్పుడప్పుడు మధ్య మధ్యలో తన మహిమలను ప్రకటిస్తూ ఉంటాడనమాట. కాబట్టి భాగవతంలో ఏది అసాధ్యం
కాదు అని అనుకోవడమే ఉత్తమం మనం. ఓ పరీక్షిత్ మహారాజా, హేమంత ఋతువులో మొదటి మాసం అనగా మార్గశిర మాసం నడుస్తోందిట. మార్గశిర మాసంలో బృందావనంలో ఉన్న గోపకాంతలు అందరూ కూడాను కాత్యాయని వ్రతం చేసుకుంటున్నారు. వారందరూ పొద్దుటే లేచి బృందావనం పక్కన ఉన్న సరస్సులో స్నానాలు చేసి కాత్యాయని అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి వివిధ రకాల పూజలు చేసి దీపధూప నైవేద్యాలు సమర్పించి ఆ దేవిని ఉపాసించేవారట. వారందరూ దేవిని ప్రార్థించేవారు. అమ్మా కాత్యాయని దేవి, మాయాస్వరూపిణి, మా నందగోకులంలో కృష్ణుడు అనే చిన్నవాడున్నాడు, మాకు వచ్చే జన్మలో ఆయన్నే భర్తగా అనుగ్రహించు అని ప్రార్థించేవారట. వాళ్ళని అంత మోహపరిచేసేవాడు మన కృష్ణుడు ఈ వేణుగానంతోటి. బృందావనంలో ఉన్న ప్రతి గోపిక కూడాను ఆయనే భర్తగా కావాలని కోరుకునేవారట. భద్రకాళి రూపిణియాగు కాత్యాయని దేవిని వాళ్ళు పూజిస్తూ ఉండేవారు. ఆ ప్రకారంగా వ్రతం సాగుతున్న మార్గశిర మాసంలో పౌర్ణమి రోజున పొద్దున్నే గోపకాంతలందరూ నిద్రలేచి ఒకరినొకరు పిలుచుకుంటూ అంటే ఒకరింటికి ఒకళ్ళు అందరూ కలిసి అలా వెళ్తూ యమునా నది స్నానానికి వెళ్ళేవాడు. అయితే ఈ కృష్ణుడు చాలా అల్లరివాడు కదా! వీళ్ళ బట్టలన్నీ తీసుకెళ్ళి దాచేస్తూ ఉండేవాట. గోపకాంతల్లారా మీ బట్టలన్నీ మా దగ్గరున్నాయి. మీరలాగే ఒడ్డుకొచ్చి మీ వస్త్రాలు తీసుకోండి అంటూ ఉండేవాళ్ళట. పాపం వాళ్ళందరూ సిగ్గుపడిపోయి, అయ్యో! అదేమిటి అలా బట్టలు తీసుకెళ్ళిపోతే మేమెలా వస్తామయ్యా అంటూ, తెచ్చిపెట్టవయ్యా బాబు ప్లీజ్ ప్లీజ్ అంటూ ఆయనని బతిమలాడుకుంటూ ఉండేవారట. అసలే మార్గశిర మాసం అంటే చలికాలం. కంఠం దాకా నీటిలో మునిగున్నారు. ఇంకా చలితోటి వాళ్ళు వణికిపోతూ ఉండేవాళ్ళట. ఒక్కొక్కసారి ఆయన్ని దండించి మాట్లాడేవాళ్ళట. ఒక్కొక్కసారి బతిమలాడుకునేవాళ్ళట. కృష్ణ ఇది నీకు మర్యాద కాదు. నువ్వు గోపకులంలో పెద్ద అయిన నందుడి కుమారుడివి. అందుకని నిన్నేమీ అనలేకపోతున్నావు. మీ తండ్రి గారిని అందరూ గౌరవిస్తారు. ఆ గౌరవాన్ని నువ్వు నిలుపుకో. నువ్వంటే మాకందరికీ చాలా ఇష్టం. ముద్దుగా ఉన్నావు. అల్లరి చేస్తుంటావు. కానీ ఈ అల్లరి మితిమీరిపోతుంది సుమా! మేము చూడు చలికి ఎలా గజగజ వణుకుతున్నామో! మేమంతా నీకు దాసీలం అనుకో. మా బట్టలు మాకిచ్చే నాయనా బాబూ! నువ్వెలా ఏ అల్లరి చేసినా ఇంట్లో ఏం అనం అంటూ రకరకాలుగా నయానా భయానా ఆయన్ని అడుగుతూ ఉండేవాళ్ళట. ఇప్పుడేగా అన్నారు మీరంతా నాకు దాసీలని, నా మాట వింటారని. అందుకే చెప్తున్నా. మీరిక్కడికొచ్చి మీ బట్టలు తీసుకెళ్ళండి. లేకపోతే నేను మీ బట్టలివ్వను అంటూ బాగా ఏడిపిస్తూ ఉండేవాట. ఈ మొండివాడితో లాభం లేదనుకుని గోపకాంతలందరూ కూడాను ఏదో ఒకటి చేసి ఆయన్ని బతిమలాడుకుని, బామాడుకుని మొత్తానికి ఆయన దగ్గరున్న వస్త్రాల్ని తీసుకుంటూ ఉండేవారట. ఈ రకంగా శ్రీకృష్ణుడు చిలిపి చేష్టలు చేస్తూనే మళ్ళీ మంచి మంచి విషయాలన్నీ కూడాను చాలా చేస్తుండేవాట. ఉపయోగపడే విషయాలు. అలాగే ఒకసారి కృష్ణుడేం చేశాడు, కృష్ణుడు, బలరాముడు, గోపబాలురు ఆవులను తోలుకుంటూ సమీపంలో ఉన్న వనాల్లోకి వెళ్లారు. ఆవులు గడ్డి మేస్తుంటే కృష్ణుడు తన స్నేహితులతో సహా చెట్ల కింద కూర్చున్నాడనమాట. చుట్టూ ఉన్న తన స్నేహితులతోటి అంటున్నాడు, ఒరేయ్ స్తోక కృష్ణ, సుధామ, సుబల, అర్జున, విశాల, వృషభ, ఓజస్వి, దేవప్రస్థ, వరూధప ఈ చెట్లను చూడండిరా. ఆ చెట్లు కేవలం పరులకు ఉపకారం చేయడం కోసమే జీవిస్తున్నట్టుగా ఉన్నాయి గదా! గాలి, వర్షం, ఎండ సహిస్తూ మనకు నీడని, చల్లగాలిని ఇస్తున్నాయి. ఇవి మనకే కాదు సకల జీవులకు ఆధారమై ఉన్నాయి. వీటి జన్మ ఎంత ధన్యమైందో కదా! అవి తమ ఆకులను, కాయలను, పండ్లను, వేళ్ళను, బెరడును అన్నిటినీ మనకి ఉపయోగపడేలా చేస్తున్నాయి. అసల మానవులుగా పుట్టినందుకు మానవులు కూడా తమకు ఉన్న ప్రాణముల ద్వారా, బుద్ధి ద్వారా, ధనము ద్వారా పరులకు మేలు చేసినప్పుడే కదా వారు మానవులుగా పుట్టినందుకు వారి జన్మ సార్థకం అవుతుంది. లేకపోతే వారి జన్మ వృధా అని చెప్తూ వాళ్ళకి రకరకాల పాఠాలు నేర్పిస్తూ ఉండేవాట. ఈ రకంగా కృష్ణుడు తన యొక్క లీలల్ని ప్రదర్శిస్తూ మనకి ఈ భాగవత కథలో దశమ స్కందంలో ఇంకా ఎన్ని వింతలు చూపించబోతున్నాడో మనం వచ్చే కథలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.